జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపులపై విచారణ జరిపి చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి టీబీజీకేఎస్ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు సింగరేణిలో అక్రమంగా టెండర్లు కేటాయింపై నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టీజీపీ ఆధ్వర్యంలో కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా జీఎం కార్యాలయాల వద్ద కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. మనం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ టీజీపీ కేసు అదేవిధంగా కూడా టీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన చేపట్టి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అక్రమ టెండర్ల విషయం ఏం చెప్పదలుచుకున్నారు? అక్రమ టెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సింగరేణి లాభాలని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నిదర్శనం నైని బ్లాక్ విషయం. ఎందుకు చేయాలి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేదు, పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవాళ అన్నిట్లో ప్రభుత్వము పార్టీ ఇన్వాల్వ్మెంట్. అందులో స్వయంగా ముఖ్యమంత్రి గారి బావమర్దికే ఇది అప్పచెప్పే కార్యక్రమం చేస్తుంటే ఎక్కడ పోతుంది సమాజం చెప్పండి? కష్టించి పనిచేసి సింగరేణి లాభాలు పడి తెస్తున్న కార్మికులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నా ప్రభుత్వమే దోసుకునే కార్యక్రమం చేస్తుంది. అలా ఎంతవరకు? అందులో ముఖ్యంగా ఏం కొత్త విధానాలు ఎందుకు పెట్టాలి చెప్పండి? సైట్ విజిట్. ఎందుకంటే సైట్ విజిట్ దేనికోసం అండి? అంటే నువ్వు సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు పార్టిసిపేషన్ ఉండాలా, లేకపోతే ఉండదు. నీకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తావు, లేళ్ళకి ఇవ్వవు నువ్వు. అదే రకంగా అన్ని విషయాలలో ఇలా బ్లాస్టింగ్ విషయాలు అనుకోండి, ఇలా లెసన్ ఎక్సైజ్ చేసే కార్యక్రమాలు. ఇలా ప్రతి దానిలో గతంలో డీజిల్ దాని విషయంలో దానిలో కూడా ఏదో ప్రయత్నం చేసి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం. ఒకసారి టెండర్ అయిందంటే ఆ గ్లోబల్ టెండర్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ టెండర్ కావచ్చు, దానిలో టెండర్లో ఏ రకం ఆ సిస్టాన్ని చేయాలి మనం. ఇవాళ ఆ సిస్టాన్ని చేయకుండా ఈరోజు ఆనాడు సింగరేణి అన్ని సందర్భాల్లో దీన్ని కాపాడేది. ఆనాడు ప్రైవేట్ చేస్తామంటే ఊకుందామని చెప్పండి. మంత్రులతో సహా మేము ధర్నాలు చేసిన సందర్భంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు తెలంగాణ బొగ్గని కార్మికులు చేసిందే చేయలే అన్నాడు. ఇవాళ వాళ్ళు ఎక్కడ మాట్లాడతారని చెప్పండి? ఎవరు మాట్లాడతారు? అక్కడ బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. ఈ టెండర్ విషయంలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఆయన మాట ఇప్పుతలేరు. ఇలా కాంగ్రెస్ అయితే దోచుకునే కార్యక్రమం. అంటే ఇద్దరు కలిసి సింగరేణి సంస్థను, సింగరేణి ఉత్పత్తిని, సింగరేణి లాభాలని దోసుకోవడానికి రెండు పార్టీలు చేస్తున్నది జగమెరిన సత్యం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇలా కేటీఆర్ గారు పిలుపు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపు మేరకు కేసీఆర్ నాయకత్వాన ఇలా అన్ని జీఎం ఆఫీసులు ధర్నా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఇది సైట్ విజిట్ కార్యక్రమాన్ని అన్ని విధాల గతంలో ఏ సిస్టమ్ ఆ సిస్టాన్ని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నేతృత్వంలో ఇదే విధంగా కొనసాగుతుంది. సింగరేణిలో ఆనాడు లాభాల బాటలో ఏం చేశారు తెలుసు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు లాభాల లాభాలు ₹1 లేకుండా వాళ్ళకి పంచిన సందర్భం. ఇప్పుడేమో ఏ రకం పంచే కార్యక్రమాలు అంటే పూర్తిగా సింగరేణి ఆనాడు కాపాడితే, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాపాడితే, ఈనాడు సింగరేణి సంస్థను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దోసుకునే కార్యక్రమం ఉంది. ఇది యావత్ సింగరేణి కార్మికులు దీన్ని ఎదిరించవలసిన బాధ్యత మా అందరిపై ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్రమాలు సింగరేణిలో ఎక్కువ జరిగినాయి. ముఖ్యంగా కూడా ప్రభుత్వ జోక్యం సింగరేణిలో పెరిగిందంటూ కూడా ఏదైతే హరీష్ రావు ఒక లేఖ రాసింది ఇప్పుడు కేంద్రానికి. అక్కడి నుంచి కూడా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా బీజేపీ నాయకులతో ఆరోపణలు చేస్తారు. ఏదైతే విచారణ చేస్తే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల ఆయంలో జరిగినట్టు అవినీతిపై చేయాలని దాన్ని ఎట్లా చూస్తారు? ఒక విషయం హరీష్ రావు గారు స్వయంగా చెప్పారు, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని. అంటే అందులో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రమేయం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100% అందులో ప్రమేయం ఉంది. ప్రమేయం ఉన్న సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇలా కేంద్ర ఆధీనంలో ఉంది. కాబట్టి బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రి గారు దీన్ని స్పందించవలసిన బాధ్యత బీజేపీ ఉంది. హరీష్ రావు గారు స్వయంగా లెటర్ పెట్టారు కదా విచారణ జరపాలని. ఎందుకు విచారణ పెట్టమన్నాం? మేము అందులో మాది ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ పైసల పంపకంలో మరొక విషయంలో పెద్ద ఎత్తున వేలాది కోట్లు వస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన చెప్పండి. ఒకసారి ప్రభుత్వం వచ్చింది దంచుకోవాలి అనే ఆలోచనతోటి ఇలా స్వయంగా ముఖ్యమంత్రి బామతికి కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఇది నిజమే కదా. మేము విచారణ జరపమంటున్నాం. సిట్టింగ్ జడ్జి తోటి జరిగిన టెండర్లు కానీ మిగతా విషయం నైని బ్లాక్ విషయం కానీ మిగతా విషయంలో ఇలా సింగరేణి ఏదైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో దాన్ని సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చెప్పండి. హరీష్ రావు స్వయంగా లెటర్ పెట్టిన సందర్భం. అయితే అదే ఆ ప్రభుత్వం హయాంలో జరిగినాయి. హరీష్ రావు లీగర్ పెట్టడైందని విడ్డూరంగా ఉందంటూ కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వేదిక కూడా ఆరోపణ చేస్తాం. దాన్ని ఎట్లా చూస్తారు? ఒక విషయం అండి, అప్పుడు 10 సంవత్సరాల్లో సింగరేణి సంస్థ ఎన్నో సందర్భాల్లో ప్రైవేటీకరణ, టెండర్ని వెనక తీసుకునే కార్యక్రమం, బొగ్గు పెళ్ళే తీయారని మేము గట్టిగా చెప్పిన సందర్భాలు. ఒకవేళ అవినీతే పాల్పడి ఉంటే, అక్రమంగా ఆలోచిస్తే ఆనాడు ఎందుకు బంద్ చేసినామంటే టెండర్లని?
అది అర్థం చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ సమస్య అయితే లేదు. వాళ్ళు విచారణ జరపమంటున్నారు. ఆనాడు సంగతి నువ్వు ఏం చేసినావు? ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఆనాడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండదండి? మేము ఆనాడు కేసీఆర్ గారు బీజేపీకి చెట్టపట్టేస్తుంది తిరిగిందా? విమర్శించని ఒక 52 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. అప్పుడు నువ్వు ఏం చేసావండి? బీజేపీ వాళ్ళు అంటున్నారు అక్కడ, రామచంద్రరావు గారు ఇంకోరు అంటారు కాదు, ఆనాడు మీ ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వము, మీరు విచారణ జరిపే అవకాశం ఉండే. సింగరేణి మీద సిట్టింగ్ చేసే విచారణ ఎందుకు చేయలేదు అంటే మాది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు చేయలేకపోయారు. ఇవాళ మేము మిమ్మల్ని అంటున్నాం కాబట్టి మేము మా మీద బురద కార్యక్రమం కాంగ్రెస్ ఎట్లా బురదవుతుంది? మరి దీనిలో విచారణ జరుపుతే కానీ దానిలో భాగస్వామ్యం బీజేపీ ఉందని కూడా నేను చెప్పడం జరుగుతుంది. రైట్ గా దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కూడా టీజీపీకేఎస్ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూడా ఏదైతే ఆ టెండర్లను రద్దు చేయాలో లేదా కూడా భవిష్యత్తులో కూడా ప్రభుత్వంపై ఏదైతే తిరగబడడానికి కావచ్చు ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల.